దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము: చర్మము కప్పి నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈ వాగ్దానం అద్భుతమైన రీతిలో మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎజ్కియల్ చాప్టర్ 37 verses 6. I will put flesh and muscles on you. నేను మీలో మాంసము మరియు ఆ నరాలు కండరాలు అన్నీ ఉంచి, అండ్ కవర్ యు విత్ స్కిన్, ఆ చర్మముతో నేను మిమ్మల్ని కప్పుతాను. ఇంటి ఎముకలకి చెప్పబడుతుంది. నేర్చుకుందాం. ఐ విల్ పుట్ బ్రీత్ ఇన్ టు యూ, నేను మీలోనికి ఊపిరి పంపిస్తాను. అండ్ యూ విల్ కమ్ టు లైఫ్, మీరు జీవములోనికి ప్రవేశిస్తారు. దెన్ యూ విల్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్, అటు తర్వాత నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మనము ఈ ఎజ్కియేలు 37వ అధ్యాయము చాలా అద్భుతమైన అధ్యాయము. మొత్తము 28 వచనాలు కలవు. వీరు 2 భాగాలుగా విభజించారు. ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటే ఆ ఎముకలతో నింపబడిన లోయ. 1వ వచనం నుంచి మనకి 14వ వచనం వరకు. వన్ నేషన్ విత్ వన్ కింగ్, ఒకే దేశముగా ఒకే రాజుగా ఇశ్రాయేలీయుల్ని దేవుడు నియమింపబోతున్నాడు. 15వ వచనం నుంచి చివరి వరకు. ఇక్కడ మనకి ఇవ్వబడింది, ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన మెట్లు. యాక్చువల్గా ఆ యొక్క ఇశ్రాయేలీయుల దేశం కోసం ఇది వాగ్దానం చెప్పబడింది. మన దేవుడు ఎటువంటి వాడు అని అంటే, తన సొంత ప్రజల్ని, తన సొంత పట్టణాల్ని, తన సొంత దేవాలయాన్ని అన్నీ కూడా శత్రువులకి అప్పగించి, కారణం తన బిడ్డలు పరిశుద్ధులు 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 అని పిలువబడుతున్న పరిశుద్ధుడి జనాంగము కావాలి అని చెప్పి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నిత్యము వాక్యం వింటున్న మీకు అర్థమవుతున్నాయి, నేను నేర్పిస్తుంది. దేవుడు సత్యవంతుడండి, మనలో సత్యం లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు అంటే చాలా స్పష్టమైన చేశాడు దేవుడు. కానీ మనము కుళ్ళు, కపటం, కుతంత్రం, ఈ పాపము లోకంలోనికి వచ్చేసింది కనుక ఇక్కడ యెహెజ్కేలు 37వ అధ్యాయము ఆ ఇశ్రాయేలుల దేశమును సూచిస్తుందన్నమాట. వాళ్ళు 1948లో ఇశ్రాయేలుల దేశముగా ఫామ్ అయిపోయారు. అయితే ఇక్కడ యెజ్కియేలు భక్తుడు రాస్తుంది, ఆయన నన్ను ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. దర్శనం చూస్తున్నాడు. కేవలము ఎండిపోయిన ఎముకల లోయలో ఈరోజు మనకి ఆత్మీయముగా నేర్పిస్తున్నాను. వాళ్ళ జీవితంలో వాళ్ళు అనేక కష్టాలు, నిజంగా అష్షూరు రాజులు పెట్టిన ఆ టార్చర్ నేను చూసినప్పుడు చూడ్డం నా వల్ల కాలేదు. చాలా భయంకరమైన ఆ టార్చర్, చిత్రహింస వాళ్ళని పెట్టారు. దేవుడు ఎలా ఓర్చుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే, నీ జీవితము నా జీవితము ఇంకా ఎండిపోయిన స్థితికి వస్తాం. ఇంకా ఎటువంటి ఆశ ఉండదనమాట. అది నీకే తెలియను అని అంటిని. ఇప్పుడు మనము దేవా అది నీకే తెలియను అని చెప్పాలి. ఇప్పుడు ప్రవక్తతో దేవుడు చెప్తుంది, ఎండిపోయిన ఎముకలకి ప్రవచనము చెప్పమంటాడు. నీకు నువ్వే చెప్పుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను. అంటే ఈరోజు ఇప్పుడు నేర్పిస్తాను మీకు. మన జీవితంలో మన అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన మనల్ని దేవుడు తన కృప చేత రక్షిస్తాడనమాట. ఇప్పుడు ఈ 6వ వచనం వస్తుంది.
చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా నేను దేవుడనని కనుక ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఎముకలు అన్నీ ఒకదానికి ఒకటి అతుక్కున్నాయి. రెండవది ఏంటి? నరములు, మాంసము వాటి మీదకి వచ్చింది. అప్పుడు చర్మము కప్పబడింది, అయితే ఫామ్ అయింది, కానీ జీవాత్మ రాలా. అప్పుడు మళ్ళా ప్రవచనం ఎత్తి జీవాత్మ వచ్చినట్లు అప్పుడు నలుదిక్కుల నుండి ఆ యొక్క దేవుని ఊపిరి వచ్చిందనమాట. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, వారు మహాసైన్యముగా. అయితే ఇప్పుడు ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి? ఇశ్రాయేలీయులందరినీ. వారి ఆశలు ఎండిపోయిను, వారు పూర్తిగా నాశనం అయిపోయారు. కానీ దేవుడు చెప్తున్నాడు, వారిని తిరిగి స్వదేశములోనికి తీసుకుని వచ్చి వారి సమాధులు తెరిచి వారిని నిలబెడతాను అని చెప్పి. కనుక ఒకసారి మనం వాక్యాలు నేర్చుకుంటే అసలు నిన్ను నన్ను దేవుడు ఎలా చేశాడు? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, మట్టితో చేశాడు కదా, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే శరీరం ఉంటే సరిపోదు, ఈ ఒక్కటి చెప్తానే, దేవుడు ఆత్మై ఉన్నాడు, దెయ్యము ఆత్మై ఉంది. కానీ శరీరము మేనిఫెస్టేషన్ కావాలి అంటే అందుకని మనిషి శరీరములో దేవుని ఆత్మ వస్తుంది, దెయ్యపు ఆత్మ వస్తుంది. అవి నీ మాటలను బట్టి ఉంటాయి. కనుక ఈ యొక్క మనిషిని ఈ విధముగా దేవుడు చేశాడు. అయితే యోబు గ్రంథము, ఆ యొక్క యోబు భక్తుడు తన జీవితంలో తను నలిగిపోయిన స్థితిని బట్టి, తన జీవితము తల్లకిందులైపోయిన స్థితిని బట్టి, అన్నీ పోగొట్టుకున్న స్థితిని బట్టి ఆ యొక్క దుఃఖముతో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించావు, నీవు నన్ను ఎందుకు మింగివేస్తున్నావు అంటే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి ఏం చదువు. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. దావీదు అంటాడు, మేము మంటి నుంచి చేయబడిన వారమని, మేము మన్నై ఉన్నామని, నీవు మహిమగల దేవుడవని. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను తిరిగి మన్నుగా చేదువా. అందుకే ఆదాంతో ఏమన్నాడు? మంటి నుంచి తీయబడ్డాను కనుక నీవు మన్నైపోతావు. కాబట్టి ప్రభువునందు ప్రియుల, మనం ఏది చేస్తామో అదే అవుతాం, డస్ట్ టు డస్ట్. కాబట్టి అంటే మన్ను అయినది మన్నైపోను, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోను. ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, అందుకనే ఆత్మ గురించి ఇలా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ యోబు 10:10, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతో నరములతో నన్ను సంధించితివి. అంటే మనకి ఇస్తున్న ఆపరేషన్స్ మజిల్కి ఇస్తారు, నెర్వ్స్కి ఇస్తారు, వెయిన్స్కి ఇస్తారు, ఇన్ని ఉన్నాయి మనలో. మరి ఆలోచించండి, ఎముకలోంచి బోన్ మ్యారో తీస్తావు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కాబట్టి మనం మట్టి స్వభావము ధరించి ఉన్నాం. ఎందుకని? దేవుడు ఇచ్చిన మహిమని ఎప్పుడైతే ఆదాము తాకట్టు పెట్టాడో, అందుకనే కీర్తనాకారుడు 85 ఏమని రాయబడుతుంది? 6 నేను చదువుతున్నాను మొదట, తర్వాత వెళ్దాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ము బ్రతికింపవా. అందుకే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ భక్తుడు ఏమి రాస్తున్నాడు? 85, యెహోవా నీ దేశము ఎడల కటాక్షము చూపవా, చెరకుపోయిన మమ్మల్ని వెనుకకు రప్పించవా అని చెప్పుతూ, నీవు మా ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు అని, పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చలార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవైన దేవా, మా వైపు తిరుగుము, నీకు మా మీద ఉన్న కోపము ఇక చాలు, ఎల్లకాలము కోపగించుదవా
అని చెప్పుతూ జీవాత్మ క్షీణించిపోతుందయ్యా, మమ్మల్ని బ్రతికించు అని చెప్పి ఇక్కడ భక్తుడు దేవునికి సెలవిస్తున్నట్లు ఈ విధముగా ప్రార్థన చేయాలి మనం. అందుకనే ఏమవుతుంది ఇక్కడ, యేసు ప్రభు వారు మన నిమిత్తము పాపముల చేత అపరాధముల చేత పడి చచ్చిన వారికి ఆయన ఆ పాప శరీర ఆకారము ధరించి ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం కనుక ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము మనల్ని ఏ విధముగా దేవుడు నడిపిస్తాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి అని చెప్పుతూ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడులాగిన భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాము. కనుక మనల్ని దేవుడు సమాధానపరుచుకున్నాడు. ఏ విధముగా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఎందుకు అని అంటే, ప్రభువునందు ప్రియులరా, మనల్ని దేవుడు విమోచించాడు. ఏ విధముగా, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం, అక్కడ ఎప్పుడైతే మన తోమా గారు ఆయన ఆ గాయాల్లో నేను చెయ్యి పెడితే తప్ప నమ్మను అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు చూడమని చెప్తాడు. అది అయిన తర్వాత యేసుప్రభు వారు శిష్యులకి, మీకు సమాధానము అంటే దేవుని నుంచి దూరము చేసేది పాపము, దేవునికి దగ్గర చేసేది సమాధానం. ఆ సమాధానముగా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం. కనుక ప్రభువునందు ప్రియులరా, ఆయన ఎప్పుడైతే తన ప్రాణము పెట్టి అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చిన మనల్ని ఆయన కృపతో పునరుద్ధాన శక్తితో, అంటే శిలువ మీద తీర్పు తీర్చబడి ఉన్నది, పునరుద్ధానములో మనకి విజయ అభిషేకమును దేవుడిచ్చాడు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, నేను మిమ్మును పంపుచున్నానని చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎందుకు? మీరు ఎవరి పాపములు క్షమించుదురో. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము పాప పరిహారార్థముగా శిలువ మరణము పొంది మన కొరకు విధేయత చూపించి ఆయన క్రీస్తు యేసు ప్రభుల వారయ్యుండి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం, ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, లివింగ్ బీయింగ్ ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అంటే అర్థమైంది ఏంటంటే, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది, మట్టి నుంచి చేశాడు, ప్రకృతి నుంచి. ఆత్మ సంబంధమైనది దేవుడు చేశాడు. కనుక భూ సంబంధి అయినవాడు, మనము భూ సంబంధమైన మన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉన్నది. రెండవ వాడు పరలోకం నుంచి వచ్చి ఉన్నాడు. అంటే మంటి నుండి పుట్టినవాడు పరలోకము నుంచి వచ్చినవాడు. కనుక మన బుద్ధులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పడానికి, ఆదాము మనము తీసుకుంటే యవ్వనము చూశాడు, వృద్ధాప్యం చూశాడు, చనిపోయాడు. కడపటి ఆదాము యేసుక్రీస్తు బాల్యము చూశాడు, జన్మించాడు, యవ్వనము చూశాడు, చనిపోయాడు, వృద్ధాప్యం చూడాల. యవ్వనములో కాడి మోయుట నరునికి మేలు. ఈ యవ్వనమును బట్టి, ఈ ఇచ్చలను బట్టి మనము దేవునికి దూరం చేసేవే ఈ లోక ఆకర్షణలు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రభువునందు ప్రియులరా,
మీలో నేను జీవాత్మను ఉంచగా, అంటే మనము ఎప్పుడైతే జీవాధిపతిని మీరు సిలువ వేసితిరి గాని మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయెను గనుక దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. కనుక అంటే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, కనుక ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ ఆత్మ అంటే ఆయన నీవు పొందుకోవాలి అంటే ఈ లోక సంబంధమైన ఆ యొక్క ఆశల నుండి, ఆ యొక్క ఇచ్చల నుండి నిన్ను నాశనములకు గురి చేస్తున్న, అందుకే శ్రమల ద్వారా ఆయన నిన్ను ఫిల్టర్ చేస్తూ ఉంటాడు, ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. మనము ఒక రిఫైనరీ చూస్తే ఎన్ని పాసింగ్ అవుతూ ఉంటాయి చెప్పండి. అంటే ప్రభువునందు ప్రియులరా, ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన వారమై మనలోనికి జీవాత్మ అంటే జోయే అంటే నిత్యాత్మ, బయోస్ ఈ లోక సంబంధమైన ఆ బయోస్, బయాలజీ, బయోస్ అండ్ లోగోస్ అంటే జీవము. ప్రభునందు ప్రియులరా, నిత్య జీవమునివ్వడానికి జోయే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు నీ కోసం వచ్చాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు. కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు యాక్చువల్గా ఇది ఇశ్రాయేలుల దేశమును గూర్చి ఈరోజు వాళ్ళు గొప్ప సైన్యముగా ఏ విధముగా నిలబడ్డారో మీకు వాక్యం అర్థమవుతుంది. కానీ ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతుంది, నీ జీవితము అన్యాయం అయిపోయిందా, చిదిగిపోయావా, ఎండిపోయిన ఎముకల్లాగున్నావా, ఇంకా ఏ ఆశ లేదా, అయినా కూడా దేవుడు నీతో చెప్పుతున్నది, ఆయన యుద్ధకు రా, ఆయన తిరిగి నిన్ను కట్టగలడు, ఆయన తిరిగి నిన్ను నిలబెడతాడు. నీవు పోగొట్టుకున్న వాటికంటే రెండంతల మేలుతో ఒక యోబు జీవితము కథగా మనకి ఎందుకు పెట్టాడు, ఆ దావీదు జీవితం కథగా మనకి ఎందుకు పెట్టాడు, ఒక యోసేపుని చెరసాలలోంచి ఎందుకు దేవుడు తీసి మరి అధికారిగా పెట్టాడు, ఒక మోషే ఆ యొక్క వ్యక్తిని చంపి అరణ్యములోకి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు తిరిగి చిగిరింప చేసి గొప్ప నాయకుడిగా, గొప్ప సేవకుడిగా, గొప్ప ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దలేదా? ఈ రోజున నీకు జీవితం ఉంది, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఏ ఒక్కరూ నశించిపోకుండా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మడము అంటే అర్థం ఏంటంటే ఆయన తన కృపని నీకు ఇస్తాడు. ఆయన తప్ప మరి ఎవ్వరూ నీతిమంతులు లేరు. ఆయన రక్షణ నీకు ఇస్తాడు. ఆయన యొక్క సమస్తము నీకు ఇస్తాడు ఆయన నామమునా. కాబట్టి ఆయన నామము ధరించగానే నూతనమైన ఆత్మ, అందుకనే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఒక సుంకరి పరిసయ్యుని ప్రార్థన కావచ్చు, ఒక లాజరు చనిపోయాడు, అయితే యేసుక్రీస్తు ప్రభు జీవం వెళ్ళునుగాక, ఈ రోజున నీ జీవితంలోకి జీవం ప్రవేశించునుగాక, వెలుగు ప్రకాశించునుగాక, జీవము కలుగునుగాక, పడి ఉన్న నీవు లేచి నిలబడుదువుగాక, చీకటిగా ఉన్న నీ పైన వెలుగు ప్రకాశించునుగాక, మరణము ఆపేక్ష కలిగిన నీవు జీవం ప్రవేశించి పునరుద్ధాన శక్తితో, పునరుద్ధానమైనటువంటి గొప్ప కార్యాలతో, గొప్ప ఉజ్జీవంతో నీవు నేను నింపబడుదువుగాక. అటువంటి గొప్ప కృప దేవుడు మన జీవితంలో మనలోకి ఆయన జీవ ఆత్మని, పరిశుద్ధాత్మని పొందిన వారమై, పరిశుద్ధాత్మ కోసం ఎంత వక్ర బోధలు ఉన్నాయంటే ఈ రోజు నుంచి మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మ కోసము దాహము కలిగి దేవుణ్ణి వేడుకోవాలా. కనుక ప్రార్థన చేస్తాను, నా ఆత్మ లేకుండా ఎవ్వడూ నా యుద్ధకు రాలేడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని ఆత్మ కలిగిన జీవము గల దేవుని కుమారులుగా, అంటే ఒక్క మాట చదివి నేర్పిస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము మీకు కరెక్ట్ అయిన వాక్యము. అంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమైనదే, మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది.
అనగా మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనయున్న మీ శరీరములను మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపచేను. తన ఆత్మని నీకు ఇవ్వడానికి జీవింపచేసే ఆత్మగా యేసుక్రీస్తు నీ కోసం వచ్చి ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును 30 60 100 1000గా ఫలింపచేయమని, వీరినందరినీ నీ రాజ్య వారసులుగా చేయమని, నీకు ఇష్టమైన ముద్దు బిడ్డలుగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పండుగల కోసం ప్రార్థించండి, అనేక మందికి తెలియపరచండి, తీసుకురండి. అయ్యగారి చేత ప్రార్థన చేపిస్తానని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.